ఒక రాజుగా, కుమారునిగా, భర్తగా, సోదరునిగా మరియు మిత్రునిగా శ్రీరామచంద్రుని జీవితం మనకు ఆదర్శం. తండ్రి మాటకు లోబడిన కుమారుడు, ధర్మ మార్గంలో నడిచిన మహానుభావుడు, రఘువంశ తిలకుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన కథ కేవలం పురాణం కాదు, మానవ జీవితానికి మార్గదర్శకం. శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు, సామర్లకోటకు 20 కిలోమీటర్ల దూరంలో మరియు రాజమండ్రికి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడాడ గ్రామంలో ఉంది. గోదావరి ఉపనది అయిన తుల్యభాగా నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడింది. ఈ దేవాలయం చిన్న భద్రాద్రి, కోనసీమ, అయోధ్య అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంతో, అద్భుతమైన శిల్పకళలతో కూడిన ఎత్తైన గోపురాలు కలిగి ఉంటుంది. ఈ గోపురాలను చూస్తున్నంతసేపు రామాయణం మొత్తం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామిరెడ్డి సోదరులు 1889లో ఈ ఆలయాన్ని నిర్మించారు. మొదట్లో ఈ ఆలయంలో సీతారాముల చెక్క విగ్రహాలను ఉంచి పూజించేవారు. 1934వ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి అనగా శ్రీరామనవమి నాడు ఉదయం 7:36 రేజేటి వెంకటరమణాచార్యుల గారి ద్వారా సీతారామ లక్ష్మణ హనుమ సమేతంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఆలయాన్ని మరింత విశాలంగా మార్చదలచి 1939లో పెద్ద నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయ మొదటి అంతస్తులోని అద్దాల మండపం 1975లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేకంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిన తరువాత 5వ రోజు రాత్రి జరిగే పవలింపు సేవా ఉత్సవం ఈ అద్దాల మండపంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారు అమ్మవారిని కళ్యాణ రూపంలో దర్శించడం అనేది భక్తులకు అపూర్వమైన అనుభూతి. వివాహం కాని వారు అద్దాల మండపంలోని సీతారాములను దర్శిస్తే వివాహం అవుతుందని, అలాగే భార్యాభర్తలు దర్శిస్తే వారి దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుందని భక్తుల నమ్మకం. సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి సీతారాములను దర్శించి సంతానం కొరకు ప్రార్థిస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు శ్రీరామునికి తులసి పూజ, సీతామాతకు కుంకుమ పూజ, స్వామి హనుమంతునకు ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు శ్రీరాముని దర్శనం కోసం తరలి వస్తారు. వారి మనోభావాలు, భక్తిని చూస్తే భగవంతుని మహిమ ఎంత అపారమైనదో అర్థమవుతుంది. ఈ ఆలయంలో
నిత్యాన్నదానం శ్రీ ద్వారంపూడి అచ్చిరెడ్డి గారి కుమారుడు, ఆలయ వారసుడు, అనువంశిక ధర్మకర్త గారు అయిన శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారి సొంత ఖర్చులతో నిర్వహించబడుతున్నది. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ కోదండరాముని పూజించడం ద్వారా సుఖశాంతులను పొందుతారు. ప్రతి ఒక్కరూ ఈ మహోన్నతమైనటువంటి ఆలయాన్ని దర్శించి శ్రీ సీతారామచంద్ర ప్రభు యొక్క దివ్యాశీస్సులను పొందాలని కోరుకుంటూ మీ విజయ వైభవం.